ఇంటి వద్దకి సువార్త కార్యక్రమంలో దేవుడు మరొకసారి మీతో మాట్లాడే మహాభాగ్యాన్ని నాకు అందించాడు. నేను అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. సమాజంలో దేవుని ప్రేమ కరువైపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లల్ని కూడా చంపే స్థితిలో మనం చూస్తున్నాం యూట్యూబ్లో. ఎందుకనంటే ఏంది వాళ్ళ ప్రేమ లేదా అంటే ప్రేమ లేదు. ప్రేమ ఉంటే చంపుతారా? చంపరు. కానీ ప్రేమ కోసం, మన కోసం, మన పాపాల కొరకు, మన శాపాల కొరకు, మన అపరాధం కొరకు ప్రేమనే మన కోసం త్యాగం చేసిన ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రేమని తునకరిస్తున్నాం, ప్రేమని విసర్జిస్తున్నాం, ప్రేమని అవమానపరుస్తున్నాం. ఎందుకంటే ప్రేమ నీ ఇంటికి వచ్చింది, నీ గుమ్మం తడుతుంది. ఆ ప్రేమే యేసుక్రీస్తు వారి ప్రేమ. దేవుడు ఏ మాట చెప్పాడంటే నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా? ఇలా మాట ఎందుకు అంటున్నాడంటే ఆ రోజున సమాజంలో చూస్తుంటే, యూట్యూబ్లో చూస్తుంటే ప్రేమ ఉందా? ఎందుకు ఇది? ఎన్నాళ్ళిట? ఇదే నా ప్రేమ? ప్రేమ అంటే నిన్ను వల్లే నీ పొరుగు వాడిని శత్రువుగా ప్రేమించమన్నాడు దేవుడు. ఆ రీతిగా మనం కలగాలి కదా. మరి 2000 సంవత్సరం భూమి మీద ఎందుకు వచ్చాడు దేవుడు? మన పాపలతో ఉంటే కాలుజారి పొజిషన్లో ఉన్నాం. కానీ ఇప్పుడు కనబడదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం అన్నీ ఆరోగ్యం ఉందని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. ఎందుకని? నా కండబలం అనుకుంటున్నావు, నా ధైర్యం అనుకుంటున్నావు, నా ఆస్తి అనుకుంటున్నావు, నా అంతస్తులు అంటున్నావు. కానీ అదే రోజు నేను పాతాళాన్ని బంటించేస్తుంది. ధనవంతుడు లాజరు ఉన్నాడు. బైబిల్లో అనేక మర్మాలు ఉన్నాయి. కానీ మనం ఆ రీతిగా ఉండకూడదు. సహోదరుని పట్ల ప్రేమ చూపించాలి, ప్రేమను కనికరించాలి. మనం ఆ రీతి లేకపోతే ఎన్నాళ్ళు మనం జీవిస్తాం? మరి 2000 సంవత్సరం భూమి మీద యేసుక్రీస్తు ఎందుకు భూమి మీద వచ్చాడు? నీ కోసం, నా కోసం కదా. మరి ఈ రీతిగా చేయకుండా చూడండి, యూట్యూబ్లో చూడండి అసలు ఎన్ని మారిన దానిలో ఉన్నాయో, ఎన్ని పాపంతో ఉన్నాయో. ఈ రోజున చదువుకునే స్టూడెంట్ కూడా ఏ రీతిగా తయారైపోతున్నాడు చూడండి. ఒక్కసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, మీరందరూ ఆలకిస్తారని నమ్ముతున్నాను. కనబడంతే మాయమైపోయిన మన జీవితాలు. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరవాలి. దేవుని బిడ్డలారా, తల్లి గర్భంలో 9 నెలలు మనం మోసిద్దేమో, కానీ యుగాలు వేదన పొందే స్థలంలో అల్లాడిపోతాం. ఇప్పుడు కానీ నువ్వు సత్యం తెలుసుకోకపోతే జాగ్రత్త. నీ ఆత్మకు నువ్వే బాధ్యతరు. దయచేసి సత్యం తెలుసుకోండి, నిజాన్ని తెలుసుకొని దేవుని బిడ్డలారా మీరందరూ దేవుని రాజ్యంలో ఉండాలనే యేసుక్రీస్తు భూమి మీద 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. ఎందుకని? నీ పాపాలు, నా పాపాలు, మన ఆ పాపం ఏం చేయమని అంటారు. కానీ చూపుల్లో చేస్తాం, నడకలో చేస్తాం, ప్రవర్తనలో చేస్తాం, మారుతీరులో చేస్తాం. రండి, సత్యాన్ని గ్రహించండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకుంటారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.